దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ మరణాత. ఇవాళ మనము యోనా గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాము. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ఈ మాట ప్రవక్త అయిన యోనా చెప్తున్నాడు. యెహోవా దేవుడు యోనాకి కనిపించి, యోనా, ఇదిగో నువ్వు నినెవె పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్న ఆ దుష్క్రియలను బట్టి నేను వారి మీదకి రప్పించబోతున్న ఆ కీడును గురించి వాళ్ళకి చెప్పు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు యోనా ఇంటెన్షనల్గా నినేవేకి కాకుండా తర్షీష్కి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము అక్కడ ఆ అధ్యాయాన్ని చూసినట్లయితే దేవుని సన్నిధిలో నుండి అని చెప్పి ఈ మొదటి అధ్యాయంలో పలుమార్లు ఈ ఫ్రేజ్ ఉండడాన్ని మనం చూస్తున్నాము. యోనా ఇంటెన్షనల్గా దేవుని సన్నిధి నుండి తర్షీషుకు పారిపోయినట్లుగా ఈ అధ్యాయం అంతా సమ్మరైజ్ చేస్తుంది. అయితే ఇలా ఉన్న పరిస్థితిలో తర్షీష్కు వెళ్ళడానికి యోనా ఓడనెక్కిన తర్వాత దేవుడు ఒక తుఫానును అక్కడ పుట్టించినట్లుగా, దానివల్ల ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా భయము చేత, ఆందోళన చేత కలవరపడుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అయితే యోనా మాత్రము ఆ ఓడలోని గర్భంలోకి వెళ్ళి ఇన్సైడ్ ది బోట్ అతను అక్కడికి వెళ్ళి పడుకుంటున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. యోనా చుట్టూ అలుముకున్న ఆ యొక్క కలవరమైన పరిస్థితులు, ఆ తుఫాను, ఇది ఏమీ కూడా అతడు తెలుసుకోలేదు, అతను గ్రహించుకోలేకపోయాడు. చాలాసార్లు దేవుని సన్నిధిని ఎరిగిన మనము, దేవుని మాటలు తెలుసుకున్న మనము ఏం చేస్తూ ఉంటామంటే, వెన్ వి వాక్అవుట్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ ఇంటెన్షనలీ, మన చుట్టూ మనము ఒక కుకూన్ లాగా కట్టుకుంటూ ఉంటాం, ఒక షెల్ లాగా కట్టుకుంటూ ఉంటాం. దాని లోపల మనం ఉండిపోయి బయట జరుగుతున్న ఆ నష్టాన్ని కానీ, మనము తీసుకున్న ఆ రాంగ్ డెసిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ని కానీ మనం ఫేస్ చేయడానికి ఇష్టపడము. వీ సీ కంఫర్ట్ యాజ్ పర్ ది వరల్డ్. వీ సీ కంఫర్ట్ ఇన్ అవర్ వీక్నెస్. నేను చేయలేకపోయినా అందువల్ల ఇలా ఉంది అని చెప్పి సమర్థించుకోవడాన్ని, అందులోనే ఉండటాన్ని మన యొక్క బిహేవియర్లో మనం చూస్తూ ఉంటాము. అయితే యోనా కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఓడలో ఉన్న ఒక అతను వచ్చి యోనా దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా పడుకుంటున్నావు, నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి, ఆయన మనని రక్షిస్తాడేమో అని చెప్పేసి యోనాని నిద్రలేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలాసార్లు మన చుట్టూ కట్టుకున్న ఈ యొక్క కుక్కుని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, మన హృదయాన్ని కలవరపరుస్తూ ఉంటారు. చాలాసార్లు మనం అంటూ ఉంటాం కదా, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అని. ఇటువంటి ప్రేరేపణను పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలగచేసి, ఇదిగో నువ్వు బయట ఏం నష్టం జరగనట్టు నువ్వు కళ్ళు మూసుకొని ఉంటున్నావు, కానీ చూడు, నీ కాన్సిక్వెన్సెస్ చూడు, నువ్వు చేస్తున్న ఈ సిచ్యువేషన్ని చూడు, ఈ రాంగ్ చాయిస్ని చూడు, దేవుని వైపు తిరుగు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని తడుతూ ఉంటారు. యోనా కూడా ఇలాగ కళ్ళు తెరుచుకున్నవాడే, గ్రహింపు కలిగిన వాడే మత్స్యము కడుపులో నుంచి దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవా, నేను ఇనిషియల్గా ఇంటెన్షనల్గా నేను నీ సన్నిధి నుంచి బయటకు వచ్చేసాను, నీ మార్గం నుంచి బయటకు వచ్చేసాను, నీ చిత్తం నుంచి బయటకు వచ్చేసాను. అయితే ఇదిగో నేనున్న ఈ పరిస్థితిని, ఈ డ్యామేజ్ని, నా హృదయాన్ని నేను అనుసరించడాన్ని బట్టి, నా శరీరాన్ని నేను అనుసరించడాన్ని బట్టి, ఈ లోకంను అనుసరించడాన్ని బట్టి నాకు కలిగిన ఈ డ్యామేజ్ని నేను ఇప్పుడు చూస్తున్నాను. ఈ నష్టాన్ని, ఈ యొక్క చీకటిని, ఈ యొక్క దుర్వాసనని నేను చూస్తున్నాను. దేవా, నౌ ఐ లుక్ అపాన్ టు యూ. నేను తిరిగి నీ పరిశుద్ధాలయము తట్టు చూచెదను అని చెప్పి యోనా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తప్పిపోయిన కుమారుడు కూడా అతడు ఉన్న ఆ పరిస్థితిని, అతడు చేసిన వాటి కాన్సిక్వెన్సెస్ని చూసినప్పుడు అతడి హృదయంలో
కలిగిన ఆ ఆలోచన బట్టి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నాకు రక్షణ కలుగుతుంది, అక్కడ నా ఆకలి తీరుతుంది, అక్కడ నేను సాటిస్ఫై అవుతాను, అక్కడ నాకు పీస్ దొరుకుతుంది అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళడాన్ని మనం చూస్తున్నాము. ఆ తండ్రి తన దాసులను పెంచి తన కుమారుని చూపించి, ఎదుగో ప్రశస్తమైన వస్త్రములు తడికి తొడగండి, ఉంగరాన్ని ఇవ్వండి, కాళ్ళకు చెప్పులు ఇవ్వండి అనే వాక్యంలో అక్కడ మనం చూస్తున్నట్లుగా దేవుడు కూడా హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు రిస్టోర్ us. హీ ఈస్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, దేవుని వైపు తిరిగి చూడడానికి ఇష్టపడతావో, then you will realize the hand of the Lord mending your ways again. అందుకే వాక్యంలో ఇంకొక దగ్గర ఉంటుంది ఏమనంటే, do not resist the Holy Spirit అని. May the Lord give us the heart and mind which will never obstruct the way of the work of the Holy Spirit in us. Amen.